హాయ్ గైస్, మనం కిచెన్లోకి వచ్చి చాలా డేస్ అవుతుంది కదా. అంటే ఏదైనా రెసిపీస్ ట్రై చేసి కూడా. సో ఈ రోజు అయితే మస్కా బన్ అయితే ట్రై చేస్తున్నా. ర్యాండమ్గా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ మస్కా బన్ రెసిపీ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా నేనైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. బటర్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా చూపిస్తున్నట్టుగా. టేస్ట్ అయితే చాలా బాగుండింది. కొంచెం కోవాలా అనిపించింది. ఈ బన్స్ అయితే మనకు అన్ని స్టోర్స్లో అవైలబుల్గానే ఉంటుంది, జనరల్ స్టోర్స్లో. సో అవి అయితే తెచ్చుకోండి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి. ఆ టేస్ట్ అంతా మనకు తెలియాలి కదా. సో టీ ప్రిపరేషన్ అయితే పర్టికులర్గా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఇండియన్కి టీ గురించి తెలిసే ఉంటుంది ఎలా పెట్టుకోవాలో. సో ఫైనల్గా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. దీనికి స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా టేస్ట్ అయితే చేస్తున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేశారా లేదా అని నాకైతే డెఫినెట్గా కమెంట్ చేసేయండి. వితౌట్ టీ కూడా చాలా బాగుండింది. ఫుడీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసేయండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, డూ ఫాలో